శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు మరోమారు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ రాజు ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇచ్చాపురం బంగ్లా రోడ్ లో కేరళ త్రివేంద్రం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సత్యన్ సిబుదాసన్ బ్యాగులతో వెళ్తూ ఉండగా పట్టణ ఇన్ఛార్జి ఎస్ఐ లక్ష్మణరావు వారి బ్యాగులు తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయి ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ప్రజల్ని కోరారు. గత నెల రోజుల్లో పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈరోజు ఉదయం ఇద్దరు ఆసాములు మలయాళం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుమానాస్పదంగా బస్సు దగ్గర దిగి అనుమానాస్పదంగా బంగ్లా రోడ్డు మీద వెళ్తుంటే ఎస్ఐ గారు, ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు, టౌన్ ఇన్ఛార్జు ఎస్ఐ గారు వారి సిబ్బంది అనుమానంతో వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్ తనిఖీ చేస్తే అందులో గంజాయి ఉన్నది. తర్వాత దీనికి ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా వీళ్ళకి సమాచారం ఉన్నందువలన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారిని వారి తాలూకు సిబ్బంది సహాయంతో వీళ్ళు వెళ్ళి ఇదంతా చేశారు. చేస్తే వాళ్ళ దగ్గర 15 కేజీలు గంజాయి దొరికింది. వాళ్ళిద్దరిని, ఒకరి పేరు సత్యన్, ఇంకొక పేరు సుబ్బుదాసన్, వీళ్ళిద్దరు కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ నుండి ఏం చెప్పాలా? ఫస్ట్ నుండి ఏం చెప్పాలి?